ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి బాణాసంచా విక్రయ కేంద్రంలో తప్పనిసరిగా అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ విక్రయదారులను హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గుడివాడ పట్టణంలోని పలు బాణాసంచా విక్రయ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మల్లాయిపాలెంలో గుడివాడ బంటుమిల్లి రహదారులు ఉన్న షాపులను రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా దుకాణాలోని బాణాసంచా నిల్వలు, విక్రయాల సరళి, భద్రతా ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా ప్రమాణాలపై యజమానులతో మాట్లాడి అగ్నిమాపక భద్రతా పరికరాల పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో తరచూ తనిఖీలు నిర్వహించాలని గుడివాడ ఆర్డీఓ, తహసీల్దార్లను ఆదేశించారు. అగ్నిమాపక భద్రతా సదుపాయాలు లేని గదుల్లో టపాసులను ఎట్టి పరిస్థితుల్లో నిల్వ చేయవద్దని, అన్ని విక్రయ కేంద్రాల్లో తప్పనిసరిగా అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అందుబాటులో సమృద్ధిగా నీరు, జనరేటర్ ఉండాలని చెప్పారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ప్రతి విక్రయదారుడి బాధ్యత అని ఇన్ఛార్జ్ కలెక్టర్ హెచ్చరించారు. కాదు సార్, ఇప్పుడు బయట ఉంది కదా సార్, 40 డిగ్రీలు 50 డిగ్రీలు వీటి దాని మీద పడ్డా ఏం కాదు సార్. ఎప్పుడైతే పిల్లల్లోనే పగిలిపోయింది. ఒక్కసారి ఈ పక్కన కొంచెం పెద్దదాన్ని ఇప్పుడు మీరు పెట్టిన క్రాకర్స్ ఇప్పుడు ఎప్పుడు వచ్చాయి మీకు? ఓల్డ్ స్టాక్ ఉంటుంది అంటే రాత్రి కొద్దిగా నీళ్ళు పైన కొద్దిగా నీళ్ళు చేస్తే ఈ మధ్యన మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఒక్కొక్కటి ఒక 5 సంవత్సరాలు ఉంటుందా? 5 సంవత్సరాలు ఈ మమ్మల్ని రియాక్టివ్స్లో వచ్చాయన్నమాట. ఏ రకమైన స్టోర్ ఉంటుంది మనం ఆఫీస్ మనం చూసుకోవచ్చు. 21 days చూస్తే ఓన్లీ లైవ్ అన్ని రెడ్ లైట్ ఒకటేనా? లాక్కుంటున్నాయి. కాదు సార్, ఇప్పుడు బయట ఉంది కదా సార్, 40 డిగ్రీలు 50 డిగ్రీలు వీటి దాని మీద పడ్డా ఏం కాదు సార్. ఎప్పుడైతే పిల్లల్లోనే పగిలిపోయింది. ఒక్కసారి ఈ పక్కన కొంచెం పెద్దదాన్ని ఏదైనా